డీటెయిల్స్ చూద్దాం. పేద కుటుంబంలో పుట్టి గవర్నర్ స్థాయికి ఎదిగిన సామాన్యుడిగానే జీవిస్తూ సమాజ హితం కోసం బండారు దత్తాత్రేయ కృషి చేస్తున్నారని అన్నారు వక్తలు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. జీవితం మొత్తాన్ని ప్రజలకు అంకితం చేశారన్నారు నేతలు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి నాయకులు పుస్తకావిష్కరణ సభకు అటెండ్ అయ్యారు. అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల కథే నా ఆత్మకథ అనే పేరుతో పుస్తకావిష్కరణ నిర్వహించారు. స్నేహితులే తప్ప శత్రువులు లేకుండా ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తి దత్తాత్రేయే అన్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. నిరంతరం బడుగు బలహీన వర్గాలు, కార్మిక లోకం కోసం జీవించిన వ్యక్తి అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానాలకు ఎదిగిన సామాన్యుడిగానే జీవిస్తున్నారని అన్నారు. जब बंडारू जी मुझे मिले, उन्होंने कहा कि आपको आना है, तो मैंने कहा कि आपके अनुरोध को मैं ना नहीं कर पाऊंगा, इसलिए कि एक ऐसा व्यक्तित्व जो सार्वजनिक जीवन में कोई न कोई उसका प्रतिद्वंदी होता है. अभी मैं चंद्रबाबू नायडू जी से यही बात करता था. मैंने कहा बंडारू दत्तात्रेय जैसे लोगों को हम कहाँ ढूंढेंगे. सार्वजनिक जीवन में ऐसा कोई आदमी मिलता नहीं है जिसका कोई शत्रु न हो, प्रतिद्वंदी न हो, एंड ही इज ए फ्रेंड ऑफ एवरीबडी. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే డాక్టర్ మనోహర్ షిండే కారణమన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. తనను రాజకీయాలకు తీసుకొచ్చింది వి రామారావు, బంగారు లక్ష్మణ్ అని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారుల కోసం కాదని సమాజం కోసం పనిచేయడమే అన్నారు. బీజేపీ కార్యకర్తలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారిని మర్చిపోనని, వారే నా ఆస్తి అన్నారు బండారు దత్తాత్రేయ. నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నా. నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ షిందే. ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు. డాక్టర్ మనోహర్ షిందే గారు నన్ను ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళినారు. నాకు తెలియదు, నా వాతావరణం అంతా వేరు. కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని, ఒక రప్పను, ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ షిందే అని మీకు మనవి చేస్తున్నాను. దత్తాత్రేయ ఇప్పటికీ గంజి మనిషిగానే ఉన్నారు తప్ప బెంజ్ మనిషిగా మారలేదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హంగు ఆర్భాటాలకు దూరంగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసమే జీవిస్తారన్నారు. రాజకీయ నాయకులు పలానా పార్టీలో ఉన్నాడని తెలిపేలా బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు వెంకయ్య నాయుడు. చూసి ఇతరులు ఆదర్శంగా ఓహో ఎలా ఉంటాడు నాయకుడు అంటే మనం కూడా మన జీవితాన్ని అలా ఉంచుకోవాలని చెప్పని భావం కలగాలని చెప్పని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి మేలు చేస్తాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు మన దేశం ప్రపంచానికి విశ్వగురు. దత్తాత్రేయ ఆత్మకథ ద్వారా ఆయన రాజకీయ జీవితం మొత్తం తెలుసుకునేలా ఉందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తెలియజేయడానికి దత్తాత్రేయ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారని అన్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎన్నో ఆటంకాలు ఎదురైనా విలువలతో కూడిన రాజకీయం చేయడం సాధారణ విషయం కాదని, విలువలను కాపాడుకుంటూ అలంకరించిన పదవులకు వన్నె తేవడం అందరికీ సాధ్యం కాదన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు. Over the past 6 decades, his autobiography is aptly titled, for indeed it is not just his story, it is the story of the people he has served with unwavering dedication, the people of our country. Before delving into these extraordinary contributions, it is important to pay homage to the roots that nurtured him. His revered parents, late Sri Anjiya and late Srimati Ishwara Amma. పార్టీలకు అతీతంగా నాయకులందరూ దత్తాత్రేయను గౌరవిస్తారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమానికి అలైబలై స్ఫూర్తినిచ్చిందన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా దత్తాత్రేయను చూడలేమని, మర్యాద కలిగిన రాజకీయవేత్తగానే చూస్తామన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఉన్నత స్థానానికి ఎదిగిన సామాన్య కార్యకర్తగానే దత్తాత్రేయ జీవిస్తున్నారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎమర్జెన్సీ సమయంలో దత్తాత్రేయ జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి దత్తాత్రేయ అని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఆయనే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నన్ను వేలు పట్టి రాజకీయాల్లో నడిపించారని గుర్తు చేసుకున్నారు. సామాన్య కార్యకర్త నుంచి గవర్నర్గా ఎదిగిన దత్తాత్రేయ ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు కిషన్ రెడ్డి. బండారు దత్తాత్రేయ గారికి నేను నా తరఫున, వారు నాకు పెద్దలు, మార్గదర్శకులు, వారికి అన్ని రకాలుగా నేను ఈ స్థాయికి రావడానికి నేనొక్కడనే కాదు అనేక మంది మరి కార్యకర్తలు, నాయకులు ఈ స్థాయిలో రావడానికి కూడా వారి కారకులు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ పుస్తక ఆవిష్కరణకు హాజరైన అతిథులను దత్తాత్రేయ దంపతులు, ఆయన కుమార్తె విజయలక్ష్మిలు శాలువా, మెమొంటోలతో సన్మానించారు. అనంతరం అతిథులందరూ దత్తాత్రేయ దంపతులను సన్మానించారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా జాతీయ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు మాదాపూర్లోని మాగంటి నివాసం నుంచి వేలాది మంది జనం మధ్య అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ సీఎం కేసీఆర్ మాగంటి పార్థివ దేహానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు కేసీఆర్. మాగంటి కుటుంబాన్ని ఓదార్చారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటన్నారు కేసీఆర్. అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాగంటి పాడెను మోశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మాగంటి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు. మాగంటి గోపీనాథ్ గత 3 రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందారు. ఇవాళ తెల్లవారుజామున 5:45 చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు రావడంతో ఆయనను ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. పరీక్షించిన వైద్యులు కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా గుర్తించారు. నాడీ, బీపీ సాధారణ స్థితికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స కొనసాగించారు. అయితే గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో గోపీనాథ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో 3 నెలల కిందట ఆయన ఏఐజీలోనే చేరి డయాలిసిస్ చేయించుకున్నట్లుగా తెలిసిందే. గుండెపోటు రావడంతో 3 రోజుల కిందట చికిత్స పొందుతూనే ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మాదాపూర్లోని మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కవిత. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారి మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి ధైర్యం
ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సమయంలో మరి వారికి అండగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వారు సేవ చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిలబడతారని ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. దీంతో వేలాది మంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్స్ నుంచి కూడా ప్రజలు వచ్చారు. దీంతో భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 1000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈ చేప మందుతో ఆస్తమా రోగం తగ్గుతోందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం బ్రహ్మాండమైన ఔషధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సహజమైన ఔషధాలతో కూడిన ఈ మందుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బత్తిని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చేప ప్రసాదం స్వీకరించారు మంత్రి పొన్నం. బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా 15 రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. చేప ప్రసాదం మృగశిర కార్తె రోజు తినడం వల్ల ఎక్కడ కూడా అస్తమా ఉపస వ్యాధులు లేకుండా ఉండేటువంటి ఒక విశ్వాసంతో 170 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. చేప ప్రసాదంతో ఎన్నో లక్షల మందికి జబ్బు నయం కావడం సంతోషమని అన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చేప మందు పంపిణీ కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చేప మందు పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబ సభ్యులకు పద్మశ్రీ ఇవ్వాలని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ మృగశిర కార్తెను చేప మందు వేసుకుంటా ఉన్నారు. చాలామంది శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఎన్నో రకాలుగా చేప మందుపై కొంత ప్రచారం చేసినా వాస్తవాల్లోకి వెళ్తే ఇది బ్రహ్మాండమైన ఔషధం. నేనే దీనికి ఉదాహరణ. 96కు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి నాకు. ఎప్పుడైతే నేను చేప మందు వేసుకోవడం మొదలుపెట్టినానో ఈనాటి వరకు చిన్న సమస్య లేకుండా ముందుకు నడుస్తూ ఉంది. పూర్వీకులు కనిపెట్టినటువంటి న్యాచురల్ ఔషధాలతో కూడుకున్నటువంటి చేప మందు ఈ దేశానికి కాదు యావత్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి రోగస్తులకి ఉపశమనం కలుగజేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తారని అన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్య. బత్తిని కుటుంబంలో తాను ఒకదానినని చెప్పుకోవడం గౌరవంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి తాము చేప ప్రసాదం తీసుకుంటున్నామని తెలిపారు సంధ్య. మా నాయనమ్మ అన్నదమ్ముళ్ళే వేసేవాళ్ళంతా, అంత ఫుల్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి అయినా మేము ఒక 3-4 డేస్ ఇక్కడే ఉండేసి ఇంకా 98 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. అదర్వైజ్ దూద్బోలి ఇంత బజార్లోనే అంతా వాళ్ళంతా ఫెసిలిటీస్ అంతా చేస్తుండే. చాలా నయమైంది. మా ఆయననే 96 నుంచి మా పెళ్లి కన్నా ముందటి నుంచి కూడా వేసుకుంటున్నారు. చాలా రిలీఫ్ ఉన్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీని ఘనంగా జరుగుతోందన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు బత్తిని సోదరులు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి తమకు పద్మశ్రీ ఇవ్వాలని కోరడం ఆనందంగా ఉందన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. గత సంవత్సరము 3-3.5 లక్షల మంది వరకు తీసుకున్నారు. ఈసారి ఇంకా మేము కొద్దిగా ఎక్కువనే, అంటే 4-4.5 వరకు అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. దాని ప్రకారంగా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. ఎంతమంది వచ్చినా అని అందరిలో చర్యలు తీసుకున్నాము. మేము అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాము. అయినా ఏమైనా ఇబ్బంది అయినా కానీ మాకు ఒక ½ అన్ అవర్ అట్లా టైం దొరికితే మేము అది కవర్ చేసుకుంటాము. తెలంగాణ పండుగ మృగశిర కార్తె అంటే తెలంగాణ పండుగ. ఇది గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఏం లేదు. పాత గవర్నమెంట్ కూడా మాకు మంచిగా ఇది ప్రజలకి చేస్తుంది. మన బత్తిని ఫ్యామిలీ కాదు, ఇది ప్రజలకి ఒక సేవ. అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. చేప ప్రసాదం తీసుకోవడానికి భారీగా జనం తరలివచ్చారు. ఇప్పటికే 1,00,000కు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది ఫిషరీస్ డిపార్ట్మెంట్. శాకాహారులకు బెల్లంతో కూడిన చేప ప్రసాదం పంపిణీని చేస్తామని అంటున్నారు ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారులు. మేము మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 1.5 lakhs మరల్ ఫిష్ సీడ్ని ప్రొక్యూర్ చేసి ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాము. ఫేజ్ వైజ్, ఫేజ్ మేనర్గా
వచ్చిన వాళ్ళందరికీ పర్సన్కి ఒక సీడ్ ఇచ్చి పంపిస్తున్నాము. ఈచ్ వచ్చి కాస్ట్ కూడా వచ్చి 40 రూపీస్ ఒక మరల్ సీడ్ వచ్చేసి మంచిగా చేస్తున్నామని అనుకుంటున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ భారీ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారు. అందరికీ చేప ప్రసాదం అందేలాగా ఏర్పాట్లు చేశారు బత్తిని కుటుంబ సభ్యులు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఎక్కువగా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చేప ప్రసాదం కోసం వస్తున్నారు. మత్స్యశాఖ ఇప్పటికే 1.5 లక్షల కొర్రమీను చేపలను అందించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 42 క్యూ లైన్లను ఏర్పాటు చేసి టోకెన్ల కోసం 13 క్యూ లైన్లను సిద్ధం చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, కౌంటర్లు అందుబాటులో ఉంచారు. వీఐపీల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు రైళ్లు, బస్సుల్లో నగరానికి వస్తూ ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. हम हरियाणा से आए हैं जी, बहादुरगढ़ से आए हैं। हमने सुना था यहाँ मछली की ये दमे की दवाई देते हैं, इससे आराम होता है। कई बंदों को हो चुका है, अब हम भी देखते हैं आराम होता है या नहीं होता है। अरेंजमेंट बहुत अच्छा अरेंजमेंट है, फ्री में देते हैं, ना कोई रुपया लेते ना कोई पैसा लेते। तेलंगाना सरकार का और इस ट्रस्ट का मैं धन्यवाद करना चाहूँगा। आराम हो गया तो 100 बार धन्यवाद करना चाहूँगा। నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డ వృద్ధుడు సత్యనారాయణ చనిపోయాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. రాత్రి వేళ 400 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. ఇప్పటి వరకు 90,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామన్నారు నిర్వాహకులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. మృగశిర కార్తె ప్రారంభాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే చేప ప్రసాద విక్రయ కార్యక్రమం కొనసాగుతుంది. మనం ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి చేప ప్రసాద వితరణ జరుగుతున్నటువంటి స్థలంలో అయితే ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ భారీగా కౌంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇటు బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే ఉదయం 9 గంటలకు చేప ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. 9 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మనం గమనిస్తే ఇప్పటికే సుమారు 90,000 వరకు కూడా ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇటు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా చేప ప్రసాదాన్ని ఏ విధంగా ఇస్తున్నారో మనం ఒకసారి గమనించవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అస్తమా సంబంధిత, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. మనం కనుక గమనిస్తే హైదరాబాద్లో 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బత్తిని కుటుంబ సభ్యులు అయితే ఈ యొక్క ప్రసాదాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటు బత్తిని కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఈ యొక్క చేప ప్రసాదాన్ని ఇటు వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరికీ కూడా చేప మందును ఇస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ వాలంటీర్స్గా అయితే బత్తిని కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? మీ కుటుంబం మొత్తం కూడా ప్రజలందరికీ మెడిసిన్ అందిస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? మా ఫ్యామిలీ వాళ్ళకి, మా మామయ్య వాళ్ళకి దొరికిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్లాంటి సేవ చేయడం అనేది ఎవరికి దొరకదు, అది మాకు దొరకడం. ఈ 24 గంటలైనా వాళ్ళకి సేవ చేసి మానవ సేవే మాధవ సేవ అన్న ఇదిలో వీళ్ళందరికీ సేవ చేస్తూ ముందుకెళ్ళాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రసాదం అందియాలని కోరుకుంటున్నాము. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమము ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో, ఎందుకంటే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులతో, ప్రధానంగా మానవుడికి శ్వాస అనేది ఎంత ముఖ్యమో అలాంటి శ్వాస సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు తొలగించడానికైతే ఈ యొక్క చేప మందు గత కొద్ది సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులైతే ప్రజలందరికీ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అందించేటువంటి సేవను అయితే అదృష్టంగా భావిస్తున్నామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ గమనిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు ఈ పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అత్యధికంగా జనాభా ఒక్కసారిగా సుమారు 1,00,000 మంది కూడా వచ్చే అవకాశం ఉన్న క్రమంలో అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ అధికారులు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? అంతేకాకుండా రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది, ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు ఇక్కడ? నిన్న నైట్ నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న నైట్ ఒక 250 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఒక 350 మెంబర్స్ వరకు పోలీసు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సండే కావడం వలన నార్త్ ఇండియా నుంచి చాలామంది
పబ్లిక్ నైట్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్స్ తోటి వస్తున్నారు. మాకు అందిన సమాచారం మేరకు నార్త్ ఇండియా నుంచి ఇంకొక 30,000 40,000 మెంబర్స్ వస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు నైట్కి. కాబట్టి ఈరోజు కూడా నైట్కి ఒక 400 మెంబర్స్ తోటి బందోబస్తు వేసుకున్నాం. రేపు ఉదయం కూడా ఒక 400 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేసేసినాం. బందోబస్తు సంబంధించేసి మేము అన్ని డిపార్ట్మెంట్లతోటి లాస్ట్ 1 మంత్ నుంచి కోఆర్డినేషన్లో ఉన్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకరిస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లతోటి R&B వాటర్ వర్క్స్ కానీ, అదేవిధంగా మెయిన్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బత్తిని బ్రదర్స్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేషన్ చేసేసుకుంటూ సిపి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే రీసెంట్గా జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ విధంగా అనుకుని వస్తారో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసేసి సహకరిస్తున్నాం. మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడికి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. చాలామంది ఇక్కడే స్టే చేస్తున్నారు నైటు. సో వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు, అదేవిధంగా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ రాత్రిపూట ఎవరైతే స్టే చేస్తారో వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకొని ఆ డోనర్స్కు ప్రభుత్వ తరపు నుంచి అన్ని సహకారాలు అందించుకుంటూ వాటర్స్ కానీ, మన ఎలక్ట్రికల్ కానీ, మిగతా గ్యాస్ ప్రొవైడ్ కానీ, మిగతా ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉంటే కనీస అవసరాలు చేసేసి ఎంతో దూరం నుంచి ఈ ఫిష్ మెడిసిన్ వేసుకోవడానికి వస్తున్నటువంటి పబ్లిక్ సంబంధించేసి అన్ని రకాలటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం మేము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ శాఖలు ఇటు GHMC కానీ, అదేవిధంగా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ వాటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు క్లీనింగ్గా ఉంచేందుకు GHMC కూడా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ప్రజలందరికీ రేపు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈరోజు ఏ విధంగా అయితే చేప మందు పంపిణీ చేశారో రేపు కూడా అదే స్థాయిలో వచ్చిన వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కొనసాగించడంలో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా రేపు కూడా వచ్చే అవకాశం ఉన్న క్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ ఇస్తామంటూ కూడా ఇటు బత్రి కుటుంబ సభ్యులతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతుంది. కెమెరామ్యాన్ సైదులతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాల్లో పేరుగాంచిన హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ విద్యారంగ విస్తరణలో భాగంగా మరో కొత్త స్కూల్ను ప్రారంభించింది. హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బేసిల్ వుడ్స్ జూనియర్స్ స్కూల్ ప్రారంభించింది. కోకాపేటలో ఏర్పాటు చేసిన ఈ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌరచంద్ర దాస్ ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. సనాతన విలువలతో మిళితమైన ఆధునిక విద్యను అందించడం బేసిల్ వుడ్స్ విద్యా సంస్థల లక్ష్యమని, విలువల ఆధారిత విద్యకు ఇది ఒక నమ్మకమైన మార్గదర్శిగా నిలుస్తోందని తెలిపారు సంస్థ నిర్వాహకులు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా సుమారుగా మన ఉభయ రాష్ట్రాల్లో 23 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు కూడా స్వాదిష్టకరమైన భోజనాన్ని అందిస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కేవలం భోజనం మాత్రమే కాదు, మంచి విలువలతో కూడిన విద్య కూడా ఇవ్వాలన్న ఒక మహత్తరమైన ఉద్దేశంతో బేసిల్ వుడ్ స్కూల్స్ అన్న పేరుతో అనేక రాష్ట్రాలలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం అన్నది కూడా ఒక గొప్ప విషయం. బోధనలు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ఆలోచనలో మార్పు రావాలి అన్న ఒక అభిలాషతో ఈ స్కూల్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ నేర్పించబడే అనేక విషయాలను పిల్లలకు నేర్పించి, తల్లిదండ్రులు కూడా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఈ విద్యా విధానంలో వారు కూడా తగినైన భాగస్వామ్యం వారు కూడా చేయాలని చెప్పి, వారు కూడా పాల్గొనాలని చెప్పి వారందరికీ కోరుకుంటూ శుభం. ఈ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా 2018 నుండి మేము ఈ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మణికొండలో ఒక ప్రీ స్కూలు మరియు సతాంరాయ్ శంషాబాద్ వైపు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని మేము ఏర్పాటు చేసామన్నమాట. సో ఈ రోజున మన చీఫ్ గెస్ట్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు వారి చేతుల మీదుగా ఇక్కడ ఇంకొక ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది, కోకాపేట్ బేసిల్ వుడ్స్ జూనియర్ అన్న పేరుతో. సో దీంతో కలిపి ఒక 3 స్కూల్స్ ఇప్పుడు మేము ఏర్పాటు చేశాము. ఇంకా కొన్ని రాబోయే సంవత్సరాలలో ఏ రకంగా అయితే మేము అక్షయ పాత్రను మొత్తం భారతదేశంలో స్ప్రెడ్ చేశామో అదేవిధంగా మన కల్చరు, మన విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇచ్చే ఈ సంస్థను కూడా మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపింప చేయాలన్న ఉద్దేశంతో మేము
హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ జైనబ్ల రిసెప్షన్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. సినీ సెలబ్రిటీలు కూడా అటెండ్ అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. జూన్ 6న అఖిల్ జైనబ్ల వివాహం జరగగా గతేడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. జైనబ్ ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రంజీ కూతురు. అఖిల్ జైనబ్ల రిసెప్షన్ కు సంబంధించిన డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. నాగార్జున రెండో కొడుకు అఖిల్ జైనబ్ కోడలు జైనబ్ల రిసెప్షన్ అన్నపూర్ణ 7 acresలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇప్పటికే జూన్ 6న వీళ్ళ వివాహం నాగార్జున ఇంట్లో జరగగా దానికి చిరంజీవి, రామ్ చరణ్ అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పెళ్లికి హాజరవడం జరిగింది. అయితే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఆ రిసెప్షన్ ప్రస్తుతం 7 acres అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంలు ఇద్దరు కూడా అటెండ్ అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున కుటుంబ సమేతంగా సీఎంలను కలిసి అలాగే మినిస్టర్స్ని అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా స్టార్స్ అందరికీ కూడా నేరుగా వెళ్ళి ఇన్విటేషన్ పంపించడం జరిగింది. సో ముఖ్యంగా మరి కాసేపట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే 7 acres ఎంట్రీకి సంబంధించి మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం 7 acres దగ్గర ఉన్న ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతున్న సిచ్యువేషన్ జరుగుతుంది. ఎవరైనా ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు పాస్ చూపించి, ముఖ్యంగా ఇన్విటేషన్తో పాటు కొంతమందికి పాస్ ఇవ్వడం జరిగింది. అలాగే లేదా ఇన్విటేషన్ కానీ ఈ రెండు చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతానికైతే అంటే ఈ మ్యారేజ్కి ఈ రిసెప్షన్కి సంబంధించి 7 acresకి మొత్తం 4 గేట్ల నుంచి ఎంట్రీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్మల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దీని నుంచి ఎంట్రీ ఇవ్వగా విఐపీ కావచ్చు అలాగే తెలుగు రాష్ట్రాలకి సీఎంలకి సంబంధించి వివిఐపీలకి కావచ్చు వీళ్ళందరికీ మాత్రం మరొక గేట్ ఉంది. ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే అక్కడంతా కూడా పోలీసులు సెక్యూరిటీ హై సెక్యూరిటీ మధ్య ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ గేట్ అంతా కూడా కొంతవరకు విఐపీలకే కాబట్టి ఆ గేట్ దగ్గర పెద్దగా రష్ అనేది కనిపించట్లేదు. విఐపీ లిస్టు పోలీసులకు వచ్చిన ప్రకారంగా చూస్తే మొత్తం 30 మంది వరకు విఐపీలు ఉండడం జరిగింది. వాళ్ళని ఆ గేట్ నుంచి పంపిస్తే మిగతా వాళ్ళంతా కూడా బేసికల్లీ ఇది మెయిన్ గేట్ 7 acresకి. సో ఈ గేట్ నుంచే ఎప్పుడు ఇక్కడ షూటింగ్స్ జరిగినా ఏది జరిగినా కూడా ఈ గేట్ నుంచే ఎంట్రీ ఉంటుంది. సో దాని ప్రకారమే అంతా కూడా ఒకవేళ ఆ 4 గేట్లో ఏ గేట్ దగ్గరికి వెళ్ళినా కూడా విఐపీ కాని వాళ్ళందరినీ కూడా ఈ గేట్ దగ్గరికి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ ప్రస్తుతం జరుగుతుంది. సో ఇప్పటికే మహేష్ బాబు కావచ్చు ఇలా కొంతమంది స్టార్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిన సందర్భం చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం వీళ్ళ నిశ్చితార్థం గురించి చెప్పుకోవాలంటే 2024 నవంబర్లో అఖిల్కి జైనబ్లకి నిశ్చితార్థం జరగడం జరిగింది. ఈ 6 నెలలు తర్వాత వాళ్ళకి జూన్ 6న పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే అఖిల్ ఇప్పటికే హీరోగా కంటిన్యూ అవుతుండగా అంటే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఏఎన్ఆర్ ఫస్ట్ తరం అయితే దాని తర్వాత నాగార్జున సెకండ్ జనరేషన్ అలాగే థర్డ్ జనరేషన్లో వీళ్ళిద్దరు కొడుకులు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే అఖిల్ విషయానికి వస్తే 2017లో అఖిల్కి ఒక ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భోపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత కొన్ని రోజులు ఆ ఎంగేజ్మెంట్ కంటిన్యూ అయినప్పటికీ కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సిచ్యువేషన్ చూసాము. ఆ క్యాన్సిల్కి రీజన్ అంటే ఆ నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అనేది కూడా మనకు ఎవరికి కూడా అఫీషియల్గా ప్రకటించినప్పటికీ కూడా అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత కొన్నాళ్ల పాటు కొంచెం ఆ కాంట్రవర్సీలో ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత అఖిల్ కొన్ని సంవత్సరాల నుంచి జైనబ్ అఖిల్కి మధ్య ఫ్రెండ్షిప్ రావడం, ముఖ్యంగా ఈ ఫ్రెండ్షిప్కి రీజన్ కూడా ఇటు అఖిల్ అంటే నాగార్జున కావచ్చు అలాగే జైనబ్ తండ్రికి సన్నిహితమైన ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరికి కూడా ఫ్రెండ్షిప్ ఉండడంతో ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ కాబట్టి ఇటు పిల్లలు కూడా కలుస్తుంటారు. అట్లనే వీళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్షిప్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేశారు. సో అప్పుడు నవంబర్లో వీళ్ళ పెళ్లి జరగనుంది అని అఫీషియల్గా ఇన్స్టా ద్వారా నాగార్జున అనౌన్స్ చేయడం జరిగింది. అఖిల్తో కంపేర్ చేస్తే జైనబ్ 9 ఏళ్ళు పెద్దది అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ఒక రీల్స్ మీమ్స్ కూడా ట్రోల్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాయి. ఏదేమైనా కూడా వాళ్ళ స్ట్రాంగ్గా నిలబడ్డారు, ప్రేమించుకున్నారు కాబట్టి నాగార్జున కూడా అంతే పెద్ద మనసుతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. సో జైనబ్ ఒక పారిశ్రామికవేత్త కూతురు అవ్వడం, దాంతోపాటు ఈ ఇద్దరు కుటుంబాలకి కూడా
కూడా ముందు నుంచి కూడా సన్నిహితంగా స్నేహం ఉండడంతో వీళ్ళ పెళ్లి కూడా చాలా ఈజీగా అయ్యిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో ఇటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో లక్ష్మి, వీస్ట్ న్యూస్, హైదరాబాద్.